మన వెళ్ళేది పెళ్లికి, చావు కాదు. సీతారాముల కళ్యాణ్ పాట ఏదైనా వాయించు. ఓకే ఓకే, నువ్వు అలా కూయితే కుమ్మేస్తావు. కుమ్మింది చాలు, సామాన్యుడి బండికి ఇచ్చండి, టైం అవుతుంది. కరెంట్ ఎక్కడ? ఇక్కడ ఉన్నా అన్న, వైర్లని కరెక్ట్ ఉన్నా, లైట్లు వెలగట్లేదు. వెలగడానికి కావాల్సింది వైర్లు కాదు, కరెంటు. ఓ కరెంట్ లేదా? నీకు బుర్రలేదు. ఓ నీకు ఇప్పుడు తెలిసిందా? పక్కన ఇంతమంది గుండు సామాన్ పెట్టుకున్నా దమ్ము కొడతామేంట్రా? ఏదో రోజు నీతో పాటు నా షాపుని కూడా తగలెట్టేస్తావు. అండి నిప్పుతో సెలగట్టమనేవాడిని, నా ఫస్ట్ ఎయిడ్స్ నాకు ఉంటాయి. ఎయిట్ సార్. అబ్బా జాగ్రత్త అండి. ఎవరికి ఇన్సూరెన్స్ లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రే మండపం, రే గుడ్డెద్దు చూసుకుని చావు. సారీ బాచే. ఆ మెయిన్ షామీనకు బొక్కడిని చూసావా? వేస్తాను కదా ప్యాచ్. వీడియో ఎక్కడ? ఇక్కడ ఇక్కడ చూస్తానండి. వెరీ గుడ్. ఇప్పుడు నవ్వుతూ చెరో పువ్వు తీసుకొని బొట్టు మీద పెట్టుకొని ఎల్లకెళ్ళ పడుకోండి. రాఘవేంద్ర స్టైల్లో సాంగ్ తీస్తా. రెడీ? అప్పుడు నేను ఉద్యోగం నుంచి చేస్తాను. ఏం చేస్తున్నారా? ఆ పెళ్లి కూతుర్ని యాంగిల్ లో చూపిస్తే బాగుంటుందో ఈ పాపల మీద ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీస్ చేసిన చాలు, బయలుదేరండి. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఎక్కండి. ఇది ఎక్కడ కొన్నావు సత్యబాబు? చూడడానికి కుక్కల బండి లాగుంది. అది కుక్కల బండే. ఇది ఎక్కడ దొరికింది ఏంటి? మా బావతో రికమెండ్ చేయించుకుని 2200 పెట్టి మున్సిపాలిటీలో వేలం పాడాను. బండి నిండా సామానే ఉంది, ఇంకూసడానికి చోటు ఎక్కడ? కనీసం మా గట్టిమేళం టీం కోసమే ఓ ఏసీ ఓలో బస్ ఎట్టొచ్చు కదా. మీకు కుక్కల బండి ఎక్కువ. ఎక్కండి. రే డొలకు వీళ్ళ సాంబార్ గిన్నెలో కూర్చో. ఇదిగో అందులో నేను ఎప్పుడో ఖర్చు వేశాను. రే నీ పర్సనాలిటీకి నేతి గిన్నె ఎక్కువ, నీకు సాంబార్ గిన్నె ఎందుకురా? ఇదిగో నేను ముందే చెప్తున్నా, ఆ పలాగింది నాది. అడ్వాన్స్ గా దాంట్లో చెప్పేసి బుకింగ్ చేసుకున్నాను. చెప్పేసావా? రే అది అసలే బ్రాహ్మణ ఇంటి పెళ్లి. ఆ వంటల బాబు చూడకుండా వండేసాడు అనుకో, వెజ్ పలావ్ కాస్త మటన్ పలావ్ అయిపోతుంది, పెళ్లి ఆగిపోతుంది. ఆ చెప్పు తీసి ఆ గిన్నె ఇడిగిపో. నేను చక్క నేను పోల్ పాప దాంట్లో కూర్చొని గోతుల్లో ఒకరి మీద ఒకరు పడుతూ వెళ్దాం అనుకున్నాం. చూడు ఎంత డిసప్పాయింట్ అయిపోయిందో. చూస్తావేంటి? ఎక్కువ అందులో కూర్చుంటే నా సంగీతాన్ని మసైపోతుంది కదా. నీ సంగీతం విన్నాక జనం ఏది కూడా మసే కదా. చూడు సత్యబాబు వీడు. మేమెక్కడ చావాలా? రే ఆ టైర్ కింద పడి చావరా, దరిద్రం వదిలిపోతుంది. అలాగే అవును పంతులేడి? పంతులు, ఏ పంతులు ఈ గెటప్ ఏంటి? ఏ పంతులు మోడర్న్ గెటప్ లో ఉండకూడదా? పంచా పిలక జంజం అడ్డనామాలతోనే ఉండాలా? నేను ఈ గెటప్ లో చూస్తే ఎవడు పంతులు అనుకోడు. ఊరెరిగిన బ్రాహ్మణుడికి వితౌట్ షర్ట్ ఎందుకని, పైగా బేర్ బాడీ వెళ్తుంటే ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. సరే నేను సోకులు వారు పెళ్లి చూపులకెళ్ళే కదా, ఏమైంది? షరా మామూలే. 37వ పెళ్లి కొడుకు కూడా షోకులర్ పిల్ల నచ్చలేదు. ఇంటి పేరులో ఉన్న షోకు ఇంటిలో లేదు కదా. కాకపోతే అదే పెళ్లి కొడుకు పిల్లవారి పిల్ల నచ్చింది. అది లేచిపోయిందిగా. వాడి దగ్గర మ్యాటర్ లేదని వెనక్కి వచ్చేసింది. రేపు 11వ పెళ్లి. వెరీ గుడ్. షామేనా కాంటాక్ట్ మందేగా? అదే కొంచెం డౌట్ గా ఉందయ్యా. అంటే నువ్వు వాడికి సబ్బే లేదా? సబ్బు షాంపూ కలిపేశా. అయినా కూడా షామియానా లైటింగ్ రాజమండ్రి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు సుంఠ. పంపలు అంటుకుంటాయి. 600 అయినా సరే ఆ రాజమండ్రి మండపవాడు మన మండలంలోకి ఎంటర్ అవడానికి వీలేదు. ఏంటి మన లీకేజ్ వైర్లు, మాడిపోయిన బల్బులు, బొక్కలు పడ్డ టెంట్లు, డొక్కు కుర్చీలు, మోగన్ మైకులు అన్న నిజాలు మొత్తం ఊరందరూ తెలిసిపోతుంది. ఓ ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? నువ్వేదైనా ఐడియా వేసి ఆ కాంట్రాక్ట్ మనకి వచ్చేలా చేయాలి. చెయ్యొచ్చు అనుకో, కాకపోతే నీ సంభవనే కదా. అంతే ఇస్తాను. అయితే పద. పిల్లాబలేశ్వరరావు గారు. రాయా పంతులు, నీకు 100 ఏళ్ళ ఆయుష్. నాకు 47 గానీ అమ్మాయి పెళ్లికి షామియానా లైటింగ్ బుక్ చేసావా? దానికి తొందర ఏముందయ్యా, ఇలా రాజమండ్రి పెడితే అలా లారీలో వచ్చేయవు. లోకల్ డాగ్ రిజెక్ట్ చేసిందని మీ కర్మ. పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండాలనుకుంటే ఆ రాజమండ్రి టెంట్లో బుక్ చేసుకోండి. అదేందయ్యా పంతులు, ఒత్తిడికి చల్ల వెళ్ళిపోతున్నావు. మొన్న మీలాగే ఆ దువ్వ గోపాలం గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని రాజమండ్రి షామియానా బుక్ చేశాడంట. చేస్తే ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇంగ్లీష్ అమ్మాయితో పెళ్లి అయిపోయింది. ఆ విషయం అమ్మాయికి తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ ఫోన్ చేసి స్టాప్ ది బ్లడీ మ్యారేజ్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ టేక్ యాక్షన్ అందంట. అంతే, పీటల మీద పెళ్లి అయిపోయింది. లాస్ట్ మంత్ తెల్లం గంగరాజు గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పీటల మీద బొడక్ మీద వాల్ చేసుకుందిట. టెస్ట్ చేస్తే 3rd మంత్ ప్రెగ్నెన్సీ. అత్తిరి సత్యబాబు గారి టెంట్ లో ఇంత సెంటిమెంట్ ఉందా? అవునండి, వాడు టెంట్ కాస్త బొక్కలున్నా లక్కీవి. వాడు మనకేస్తాడంటావా? ఎందుకైడు? మొన్న వడ్డీ డబ్బుల దగ్గర తేడా వస్తే తిట్టానులే. దేని దారి దాందే. ఉండండి నేను చెప్తాను. అహో సత్యబాబు, నిమిషంలో నా ముందు ఉండాలి. ఏంటి? రేపు 11న మల్లేశ్వరరావు గారు అమ్మాయి పెళ్లి. నీ షామియానా డెకరేషన్ కావాలి. 11న? ఆ రోజు 3 పెళ్లిళ్ళు, 2 ఓన్లీ ఫంక్షన్లు, ఒక పంచకట్టు బుకింగ్ ఉంది. కుదరదు. ఇదిగో నీకెన్ని బుకింగ్లు ఉన్నా మన పిల్లవారి పిల్ల బుకింగ్ మెయిన్. కాదంటే నా మీద ఒట్టే. అది కాదు రవిశాస్త్రి, ఈసారికి రాజమండ్రి వామో, నేను అక్కడి నుంచి తెప్పించాను. నాకు నీ టెంటే కావాలి. ఇదిగో నేను ఏదో రకంగా మాట్లాడతాను కానీ ముందు అడ్వాన్స్ కొట్టించు. అమ్మయ్యా, ఇదిగో ఉంచు. సర్లే, శాస్త్రి గారు చెప్పారు కాబట్టి అడ్జస్ట్ చేస్తాను. మీరు వెళ్ళి పెళ్లి పని చేసుకోండి. కుర్చీలు 650 అండి, డైనింగ్ టేబుల్ 50 అండి. ఇదిగో ఇలా రూపాయలు 10. సత్యబాబు ఏంటండి రెంట్ ఇవ్వటానిక? టోటల్ 18,000, అడ్వాన్స్ 6,000 పోగా. ఆ లెక్కలు బొక్కలు తర్వాత మరి బయట బోర్డు సంగతి ఏంటి? ఏంటిది? తోకల వారి పెళ్ళని రాయకుండా తొక్కలో పెళ్ళని రాస్తావా? తొక్కలోది. మా ఏదో సరిగ్గా చదువుకోలేదండి. నేను మార్పిచ్చేస్తాను, మీరు వెళ్ళండి. త్వరగా మార్పించు.
ఏడాడు అదిగో అక్కడ ఉన్నాడు. తోకల వారి పెళ్ళని రాయమంటే తొక్కల పెళ్ళని రాసేవింట్రా రాసావుగా నీ రాసితే మాత్రం స్టాఫ్ నువ్వు చూసుకోకలేదా? ఓ మర్చిపోయా, నువ్వు ఎల్కేజీ కాదు. నీ ముందు బోర్డు మార్చు. అలాగే జనరేటర్ ఎందుకు వేసారా? సీరియల్ లైట్లకి. డీజిల్ బొక్క కదా. తోకల దగ్గర 5 లీటర్లకు డీజిల్ డబ్బులు తీసుకున్నాం కదా. ఆ డబ్బు మనం నొక్కేయచ్చు. జనరేటర్ ఆపి గడక వైరేసి పోలించలాగే. తప్పు కదా. గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇస్తుంది కదా. అది రైతులకు కదా. పెళ్లి కూతురు బాబు కూడా రైతే. చెప్పింది చెయ్యి. నా పెళ్లికి చూవలేవడేస్తారో ఇటీవే. రే జవలో ఫ్యాక్స్ లిస్ట్ లో బాంబులు ఎడపడ వేయకు, నిప్రవలు పడతాయి. స్టాఫ్ అంటే మీకు ఎంత జాగ్రత్త సత్యబాబు. చూసావానే మా చేతులు కాలుతాయి అయ్యి అలా చెప్తారు. నీ జాగ్రత్తలు చెప్పేది నీ చెయ్యో కాల కాల్తున్నాను కాదు. నిప్రవలు ఎగురొచ్చి చామిన మీద పడితే బొక్కని అయితే పైకి ఎగరేను, కిందకి వేస్తా. సర్లే ఏదో ఏడు. అది ఇదేంటి వంట పని కట్టకుండా నాకెడతావు? జడాగా ఉంది, ఉంచుకో. లవ్లీగా బాగున్నావు. ఓం నమో నారాయణ. ఎరా గట్టి మేళం రెడీయా? ఎవరెడీ? నువ్వేంటి ముహూర్తం టైంకి వచ్చా? నేను ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం. అవును, మొన్న అటుకులు చిటిపా పెళ్ళిలో నన్ను ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాయించారేమిట్రా? అలా కుదరదు. నేను కుడి చేత్తో ఇలా అన్నప్పుడు వాయించాలి, ఎడం చేత్తో ఇలా అన్నప్పుడు ఆపేయాలి. పొరపాటును కూడా నా మంత్రాలు ఓవర్లాప్ అయితే క్షమించను. నాకంతా టైమింగ్ లో ఉండాలి. ఏది ఒక్కసారి రిహార్సల్ చేసి చూపించండి. స్టార్ట్. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? అద్భుతం, అమోఘం. సంగీతానికి వర్షాలు పడతాయని అన్నాం గానీ మీరు ఊతుంటే బీడీ కట్టలు రాలుతున్నాయి గురుగారు. గురుగారు కొద్ది గట్టిగా వదండి, గోల్డ్ ప్లస్ సిగరెట్లు ఏమైనా పడతాయేమో. నోరు మీద దరిద్రుడా, ఇందులో బీడీ కట్ట పెట్టింది ఎవడ్రా? నేనే పెట్టానా? బయట ఉంటే ఊదేస్తున్నారని ఇందులో దాచాను. ఇది బోర్ అనుకున్నావా, బీరువా అనుకున్నావా? సంగీత సరస్వతిరా, ఇందులో బీడీ కట్ట పెడతావా? ఏ మొన్న నువ్వు మాత్రం సగం తాగేసిన క్వార్టర్ బాటిల్ నా కలిసిన చెంపలో దాయలేదా? అమ్మని అమ్మ, అందులో సగం తాగేసింది నువ్వా? నేను మూతలీకేజ్ అనుకున్నాను రా. ఏంటిది బుద్ధి లేకుండా మా కూడా వస్తావే? మ్యారేజ్ కదా, కవరేజీ. ఏయ్ మేము టాయిలెట్కి వెళ్తున్నాం. అందుకే ఫాలో అవుతున్నా. యు రాస్కల్. ఎవ్వరు చూడలేదు. ఏమ్మా, ఈ ఆనపకాయలు కోసి సాంబార్లో పడే. అలాగే అండి. ఏండోయ్, ఏడు సరిపోయిందో లేదు చూడండి. ఎప్ప తెంగర్ నా కొడక, ఎవడన్నా ఉప్పు సరిపోయిందని అడుగుతాడు, వేడి సరిపోవడం ఏట్రా? చూడండి, ఇంకొంచెం ఉప్పు పడుతుంది వై. అలాగండి. ఏమ్మా, భోజనాలు పెళ్లికి శోభనానికి కాదు, తొందరగా కానీ. పచ్చిపులుసు నా పేరు బాబురావు. ఏదో రావు. అబ్బా, ఇదేంట్రా మందుగుండు సామాన్తో నిప్పుల దగ్గరకు వచ్చేసావు? ఎవడన్నా డాష్ ఇస్తే యాష్ మిగులుద్ది. మా బస్ స్టేషన్ మాకు ఉంటాయిలేండి. అవతల అయ్యారు టీ కావాలంట. నేను పంపిస్తాను, నువ్వు తగలడు. అమ్మా, ఆ సత్యబాబు కొంచెం టీ అంటే ఇవ్వు. అలాగే నాన్న. ఎక్కడున్నాడు సత్యబాబు? ఏంటమ్లు? ఆమ్లెట్. నేను అడిగింది టీ. టీ పెట్టాను, ఈ లోపు ఇది తిను. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్కారం. ఏమండే, మొత్తం తగ్గబెట్టిస్తారా? ఒరే దరిద్రుడా, నేను వచ్చే వరకు కళ్యాణ మండపంలో నాదస్వరం ఉందని చెప్పానా? అవును చెప్పారు. ఇటు తెచ్చావే? బీడి ఊద్దామని బోరా మండపం కాడికి ఇచ్చొచ్చా. వాడికి ఊదట వచ్చా? పట్టుకోవడం వచ్చు. మరి ఎలా ఊతాడ్రా? నేను వదట్లా, అలాగే అడుగుతాడు. నువ్వు తప్పుకో తప్పుకో. దరిద్రుడా దరిద్రుడా అని చెప్పేసి. ఏమిట్రా సత్యబాబు, ఏమిటి తింటున్నావు? ఎగ్ ఆమ్లెట్. ఆమ్లెట్ ప్యూర్ వెజిటేరియన్ వెడ్డింగ్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్డింగా? నీ పని బాగుందిరా సత్యబాబు. 50,000 అప్పివ్వు, నువ్వు తినొచ్చు. లక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎర్లీగా భోంచేసి లేట్ గా పడుకోవచ్చు కదా. ఆ 2 ప్లస్లు. కట్నం కూడా ప్లస్సేగా. కట్నం సరే, మరి మిగతా మైనస్లు? మైనస్లు ఏమిటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మినిమం తక్కువలో తక్కువ 2 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత అది నవ్వాలంటే నగలు, అలిగిందంటే చీరలు కొనివ్వాలి. ఇక సోపులు, పేస్టులు, పౌడర్లు, సెంట్లు, చెప్పులు, కలర్ టీవీలు, కేబుల్ కనెక్షన్లు, వీక్లీలు, వీకెండ్ సినిమాలు ఎలాగో తప్పవు. ఆ తర్వాత అది నెల తప్పిందనుకో, డాక్టర్లు, మందులు. ఇక పిల్లలు పుడితే ఫారెక్స్, హార్లిక్స్, స్కూళ్ళు, ఫీజులు, ఇవన్నీ ఫైనాన్షియల్ మైనస్లు. ఇక మెంటల్ సైడ్ మైనస్లు చెప్తాను. అది మన ముందు మొతక చీర కట్టుకుని ఇల్లంతా జిడ్డు మోహేసుకుని తిరుగుతుంది. అదే పక్కింటోడు వస్తున్నాడు అనుకో, పట్టు చీర కట్టుకుని ఫేస్కి పౌడర్ కూడా రాసుకుంటది. అది ఫేస్కి స్నో రాసుకుంటే మనకు డౌట్, మన సంకలో స్ప్రే కొట్టుకుంటే దానికి డౌట్. అప్పుడు మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేసావు, ఏం చూసావు, ఏం చెప్పావంటూ ఆ లక్కలు పెడబబ్బులు. అటు మనీ, ఇటు మనశ్శాంతి, 2 లాసే. మనకి ఎప్పుడో కోపం వచ్చి లాగి పీకేమనుకో, గృహహింస కేసు పెట్టి లోపలేస్తుంది. అదే మనల్ని పీకిందనుకో, కనీసం పక్కింటి పిల్లని కూడా చెప్పుకోలేం. ఎందుకు ఈ పేడంతా? పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండకుండా పెళ్ళాల మీద ఇంత పరిశోధన ఎప్పుడు చేసావురా? పెళ్లిలో ఇన్ని సునామీలు ఉంటాయని
పెళ్ళై పాతికేళ్ళైనా నాకు తెలియలేదేమిటి? తయారు చెప్పిన సెంటర్ సూపర్ సెంటర్. ఏంటిది బళ్ళో పిల్లల్లాగా అందరూ అడిగి కూర్చున్నారు? అక్కడ బళ్ళ ఖాళీగా ఉన్నాయి కదా. ఏ తాత, ఇక్కడ ఇరుక్కుని కూర్చోపోతే అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు కదా. ఇక్కడైతే మంగ తయారు దగ్గరగా ఉంది, ఏడేడిగా ఏసి ఇస్తుందని. ఏంటో తయారు గారు, వీడికి ఏడేడిగా కావాలని చూడండి. ఏం కావాలి? ఏవేవో కావాలనిపిస్తుంటాయి, అవన్నీ ఇయటానికి వీలవుతుందా?